హలో ఎవ్రీవన్. భారత్ క్రికెట్ చరిత్రలో దాదా అంటే పరిచయం అక్కర్లేని పేరు. అతనే సౌరవ్ గంగూలీ. 2002 సంవత్సరంలో సౌరవ్ గంగూలీ ఇంగ్లాండ్ను దెబ్బ కొట్టిన రివెంజ్ స్టోరీని ఇప్పుడు మనం ఒకటి తెలుసుకుందాం. 2022 సంవత్సరంలో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ను క్రికెట్ అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. సినిమా లెవెల్లో ఉత్కంఠ మలుపులు, ప్రతీకార సంబరాలతో ఇరు జట్ల మధ్య మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. ముంబైలోని వాకండే స్టేడియంలో ఇంగ్లాండ్ చేసిన అతి సంబరాలను 5 నెలల్లోనే సౌరవ్ గంగూలీ ఇంగ్లాండ్లో లార్డ్స్లో బదులు తీర్చుకోవడం హైలైట్. చరిత్రలో నిలిచిన ఈ ప్రత్యక్షమైన క్షణాలకు నేటితో 22 ఏళ్లు గడిచాయి. ఈ రివెంజ్ స్టోరీ 2022 ఫిబ్రవరి 3న మొదలైంది. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ 6 వన్డేలు ఆడింది. సిరీస్లో 3-2తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆఖరి మ్యాచ్ను ఫేవరెట్గా నిలిచింది. ఈ పోరు ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 255 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ విజయానికి ఆఖరు ఓవర్కు 11 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. ఫైనల్ ఓవర్ బౌలింగ్ చేశాడు. తొలి 3 బంతులకు 5 పరుగులు ఇచ్చిన ఫ్లింటాప్ తర్వాత వరుసగా 2 వికెట్లు పడగొట్టాడు. విజయానంతరం వేలాది మంది భారత్ అభిమానుల ముందు చొక్కా విప్పి అతిగా సంబరాలు చేశాడు. సిరీస్ 3-3తో డ్రాగా మారింది. 5 నెలల అనంతరం నార్త్ వెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లాండ్కు వెళ్ళింది. శ్రీలంక కూడా పాల్గొన్న ఈ సిరీస్ ఫైనల్కు ఇంగ్లాండ్, ఇండియా చేరాయి. ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 5 వికెట్లకు 325 పరుగులు చేసింది. మార్కస్ ట్రెస్కోథిక్ 109 పరుగులు, కెప్టెన్ నాజర్ హుస్సేన్ 115 పరుగులు శతకాలతో సత్తా చాటారు. భారీ స్కోరు సాధించడంతో ఆ జట్టు విజయం ఖాయమనుకున్నారంతా. కానీ భారత్ అద్భుతంగా పోరాడింది. తొలి వికెట్కు సౌరవ్ గంగూలీ 60, వీరేంద్ర సెహ్వాగ్ 45 పరుగులు తొలి వికెట్కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 14.3 ఓవర్లో ఏకంగా 106 పరుగులు సాధించారు. కానీ 106-0 వికెట్తో ఉన్న భారత్ 146, 5 వికెట్లతో కష్టాల్లో పడింది. సచిన్ టెండూల్కర్ 14, రాహుల్ ద్రావిడ్ 5 తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కానీ అప్పట్లో యువ క్రికెటర్లైన మహమ్మద్ కైఫ్ 69, యువరాజ్ సింగ్ 87 సంచలన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ 6వ వికెట్కు 121 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. యువీ అవుటైన టైడెండర్లతో కలిసి ఆఖరి ఓవర్లో కైఫ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి 7 బంతులకి 11 పరుగులు కావాలి. భారత్ చేతిలో 2 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. 49వ ఓవర్ లాస్ట్ బాల్కి కైఫ్ పోరుగొట్టి మ్యాచ్ని భారత్ విజయానికి దగ్గర చేశాడు. లాస్ట్ 6 బంతులకి 2 పరుగులు కావాలి. స్ట్రైక్లకి జహీర్ ఖాన్, నా స్ట్రైక్లో కైఫ్ ఉంటారు. బౌలింగ్ ఫ్లింటాప్ వస్తాడు. ఇంగ్లాండ్ అభిమానుల గుండెల్లో టెన్షన్ వాతావరణం మొదలవుతుంది. ఫస్ట్ బాల్ కొంచెం లెగ్ సైడ్గా వెళ్తుంది. కానీ అంపైర్ దాన్ని వైడ్గా ఇవ్వడు. జహీర్ ఖాన్ అంపైర్ వైపు చూస్తాడు. కానీ ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. సెకండ్ బాల్కి ఆఫ్ సైడ్ ఆడతాడు. భారత బ్యాట్స్మెన్స్ సింగిల్కే పరిమితం అవుతారు. కానీ ఇంగ్లాండ్ డైరెక్ట్ హిట్టింగ్ చేస్తుంది. వికెట్లు మిస్ అవడంతో సెకండ్ రన్ని పూర్తి చేసి ఘన విజయం సాధిస్తారు. విజయానంతరం గంగూలీ భారత్ జెర్సీని తీసి గాల్లో తిప్పుతాడు. ఇది ఫ్లింటాప్ వాకండే స్టేడియంలో చేసిన అతి సంబరానికి ప్రతీక్ష. ఈ ఘటన జరిగి నేటికి 22 ఏళ్లు గడిచాయి. మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తా.